అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రఘురామ కస్టడీ టార్చర్ కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. విచారణకు హాజరయ్యారు ఐపీఎస్ సునీల్ నాయక్. ఏపీ హైకోర్టు ఆదేశాలతో గుంటూరు సీసీఎస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. చట్టానికి లోబడే సునీల్ నాయక్ను విచారించాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సునీల్ నాయక్ను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. సునీల్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సునీల్ నాయక్ను అరెస్టు చేయొద్దు, కేవలం విచారణ మాత్రమే చేయాలి అనేటువంటి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? మురళి, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు అయితే ఎప్పటికైతే సునీల్ నాయక్ అయితే పోలీసులు విచారణకైతే చేపట్టారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటలకు కూడా విచారించాలని కూడా అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే సునీల్ నాయక్ ఈ రోజు గుంటూరు జిల్లాలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ ఉన్న ఎవరైతే ఈ విచారణ అధికారి ఎస్పీ దామోదర్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఆ విచారణలో కార్యక్రమం వల్ల ఇవాళ అయితే సునీల్ నాయక్ వారి ముందు వచ్చి హాజరు కూడా అయితే అయ్యారు. కానీ ఏదైతే ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసింది. కాగా ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో ముఖ్యంగా సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజును టార్చర్ చేశారని కూడా ఆయన అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా ఈ రోజు అంటే ఈ కేసులో కొంత హైడ్రామా కూడా నడిచింది. మన ఏపీ పోలీసులు బీహార్ కి వెళ్లి అక్కడ సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసే క్రమంలో కూడా బీహార్ ప్రభుత్వం కూడా మా అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దు, మా కేడర్ కు సంబంధించిన ఐపీఎస్ అధికారులను కూడా అయితే బీహార్ ప్రభుత్వం కూడా సంచలనాత్మకంగా నిర్ణయం అయితే తీసుకుంది. కానీ ఏపీ హైకోర్టులో ఏపీ పోలీసులు ఇలా దాఖలు చేసిన వెంటనే కూడా ఏపీ హైకోర్టు అదే సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయొద్దు, విచారణ మాత్రం చేపట్టండి అని కూడా ఉత్తర్వుల ప్రకారం అయితే ఈ రోజు సునీల్ నాయక్ అయితే గుంటూరు నగరపాలన సిసిఎస్ పోలీస్ స్టేషన్ అయితే వచ్చి విచారణ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు విచారణ అయితే జరుగుతూనే ఉంది. మురళి, అంటే ఏ విధంగా ఉండబోతుందంటారు? విచారణ అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేటువంటి మాట, అరెస్టు చేస్తారు అనే దానికి సంబంధించి కోర్టు ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా, దీన్ని ఏ విధంగా చూడాలంటారు సత్య? ఎస్ మురళి, విచారణ తర్వాత ఒక అరెస్టు చేస్తారని అనుమానంతోనే ఏపీ హైకోర్టు ముందుగానే సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయొద్దని కూడా అయితే ఉత్తర్వుల్లో క్లియర్ కట్ గా అయితే పేర్కొంది. కానీ విచారణ తర్వాత మాత్రం కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే ఇది ఉందని కూడా అయితే ఏపీ పోలీసులు అయితే చెబుతున్నారు. కానీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ లో ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అంటే ఈ సునీల్ నాయక్ అంతకుముందు గత వైసీపీ ప్రభుత్వంలో సిఐడి లో ఉన్న డిఐజీగా కూడా ఈయనైతే అక్కడ ఉండి ఐపీఎస్ దాంట్లో ఉండి కూడా ఇలా చేశారని కూడా రఘురామకృష్ణరాజు పోలీసులకు తెలిపారు. కానీ అలాంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదని కూడా అయితే సునీల్ నాయక్ చెబుతున్నారు. అలాగే అప్పుడు ఉన్న అధికారులు కూడా చెబుతున్నారు. కానీ మీరు చేశారు అని కూడా అయితే రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. దాని నిమిత్తమే మన ఏపీ పోలీసులు బీహార్ కి వెళ్లి అక్కడ కొంత హైడ్రామా కూడా అయితే మనం చూసాము. కొంతకాలంగా కూడా మన పోలీసులు అక్కడ ఉన్నారు. కానీ అక్కడ బీహార్ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో వాళ్ళు వెనక్కి వచ్చే కార్యక్రమంలో కూడా వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కోర్టులో చేసిన తర్వాత అప్పుడు వారు మళ్ళీ కోర్టు ఉత్తర్వుల మేరకే సునీల్ నాయక్ ఈ రోజు వచ్చి హాజరయ్యాడు. కానీ ఎలాంటి కీలక విషయాలు బయటకు వస్తాయి, ఎలాంటి ఈ కేసులో ఎలాంటి మలుపు తిరుగుతుందని కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంచలనాత్మకంగా మారిన రఘురామకృష్ణరాజు యొక్క కస్టోడియల్ టార్చర్ గురించి అయితే మాత్రం ఈ రోజు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని అయితే మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక రఘురామ కస్టడీ టార్చర్ కేసులో బిగ్ అప్డేట్ చూస్తున్నాం. విచారణకు హాజరయ్యారు ఐపీఎస్ సునీల్ నాయక్. ఏపీ హైకోర్టు ఆదేశాలతో గుంటూరు సిసిఎస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. చట్టానికి లోబడే సునీల్ నాయక్ను విచారించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది కోర్టు. సునీల్ నాయక్ను అరెస్టు చేయవద్దని కూడా కోర్టు ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సునీల్ వాంగ్మూలాన్ని
నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరవడంతో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా రాజకీయ వర్గాలైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి విచారణ తర్వాత ఉండబోతుందనేది.